నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. చెప్పడమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారు మీరు? పెళ్ళైంది సార్ ఆయనకి. ఫస్ట్ భార్యకు 3 పిల్లలు. అయితే ఆ గ్యాస్ట్రోనే వసుకొని చచ్చిపోయింది మేడం. ముగ్గురు పిల్లలు ఉన్న ఆవిడ ఎందుకు? ఎందుకో మేడం ఇట్లా బాధలు పెడతాను చచ్చిపోయింది. సరే, నీకు రెండో పెళ్ళి 3 పిల్లలు ఉన్నా అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారు మీ ఇంట్లో వాళ్ళు? మామూలు కొంచెం పేదవాళ్ళు. మా అత్త మర్చిపోతే మళ్ళీ మా మామ ఇంకో ఆమె తీసుకొచ్చుకున్నారు. ఏం పని చేసినా కూడా ఇక 3 సంవత్సరాలు మా అమ్మాయి కడుపులో పడ్డది. ఇక మా అమ్మాయి పుట్టినాక గొడవలు పెట్టుకుంటాడు ఒక నాతో. ఏం పని చేసినా కూడా నచ్చుతలేడు. మీ పాప పుట్టిన తర్వాతనే గొడవలు అనేవి మొదలయ్యాయి. అంటే వేరియేషన్ ఏమైనా చూపించారా మీకు పుట్టిన పిల్లకి ఆ పిల్లలకి అలాగేమన్నా? ఏం లేదు మేడం, అసలు ఏం లేదు. కానీ ఇంకో ఆమెను చూసుకున్నాడు మేడం. ఇక ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళ అక్కని చూసుకున్నాడు మేడం. వాళ్ళ అక్కని మొదటి భార్య చనిపోయిన భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కతోనేనా? వాళ్ళ పెద్దనైన బిడ్డ. వాళ్ళ భర్తను వదిలేసి ఇక్కడికి వచ్చింది మేడం. ఆమెకు ఒక కొడుకు బిడ్డకు పెళ్ళైంది, కొడుకు పెళ్ళైంది. మనమరాళ్ళు మనమరాన్లు. పెద్ద వెళ్ళి అక్కడ కాలి చచ్చిపోయింది, నువ్వు కూడా రెడీ అవుతున్నావు వెళ్ళటానికి అని చెప్పి వాళ్ళకి ఆ భయం లేదా? అంటారు కదా సార్, నా సొంత చెల్ల బిడ్డని ఇంట్లో తెచ్చుకుంటాను, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నా సొంతం చెల్ల బిడ్డ అది. సరే, ఎంత పంచాయతీ నడుస్తుంటే ఆవిడ పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలు ఉన్నారు అంటున్నావు కదా, వాళ్ళు ఊరుకుంటున్నారా వాళ్ళ అమ్మ అలా చేస్తుంటే? నేను ఎన్నడో ఇష్టపెట్టినావు, నాకు చచ్చింది అనుకొని ఇష్టపెట్టినావు, మాకు మేము చంపుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. ఆమెకు కొంచెం చిన్నప్పటి నుంచి దేవుడు అని ఉన్నది మేడం. నా పెళ్ళైనాక నాకు పిల్లలు పుట్టినాక ఆమెకు ఒక సంబంధం ఇచ్చింది మేడం. వాడు పిచ్చాడు. నీకు మొదటి పెళ్ళి అయిందా? ఆయనకు ఒకటే రోజు నాడికి పోయినా, ఒకటే రోజు పోయినా మేడం. ఆయనకు కొంచెం పిచ్చిలేసింది ఆయనకు. ఒక రోజే ఉన్నావు? ఒక రోజు ఆడ పెళ్ళైన రోజు మళ్ళీ మరి పెళ్ళికి మా ఇంటికి వచ్చినాయి. ఆయనకు పిచ్చిలేసిపోయింది. మరి మీరు ఇంతమంది బలగం ఉన్నారు కదా, అన్నలు రాకపోతే రాపోయారు, మీరే ఇంకో 3 అక్క చెల్లెలు ఉన్నారు, వెళ్ళి 4 బీగితే ఒక లైన్ లో. అంటే మాకంటే పెద్ద అక్క, ఈమెకంటే పెద్ద అక్క తెలియకలేదు మేడం. ఇక మీరు ఏం పుట్టించినంటే నువ్వు నాకు అని ఏం నిజమో అబద్ధం నాకైతే తెలియదు మేడం. నువ్వు నాకున్నావు అని ఫోటోలు అన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టిండు మేడం. అది కాదని మా అక్క రేప్ కేసు పెట్టింది మేడం. మేడం, శైలజ గారిని పిలుస్తాను. ఓకే శైలజ గారు రండి. నమస్కారం. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? వరంగల్ మేడం. వరంగల్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? పని మేడం మాది. ఓకే, చెప్పడమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారు మీరు? ఫస్ట్ ఆయనకు లవ్ మ్యారేజ్ అయింది మేడం. మీది లవ్ మ్యారేజ్? ఆయనకి ఫస్ట్ పెళ్ళి అయింది సార్. ఆయనకు ఫస్ట్ భార్యకు 3 పిల్లలు. అయితే ఆ గ్యాస్ట్రోనే వసుకొని చచ్చిపోయింది మేడం. చిన్న చిన్న పిల్లలు. అదే నూనె కిరోసిన్ ఆయిల్ పోసుకొని చనిపోయింది. అమ్మో, 3 పిల్లలు ఉన్న ఆవిడ ఎందుకు? ఎందుకో మేడం ఇట్లా బాధలు పెడతాడు చచ్చిపోయిందట. ఈయన బాధలు పెడుతూ ఉంటాయి. పిల్లలు బాగానే ఉన్నారమ్మా? పిల్లలు మరి చిన్న చిన్న పిల్లలు మేడం. ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది? ఇప్పుడు 8 సంవత్సరాలు మేడం. మీ పెళ్ళి ఎంతకాలం అమ్మా? నా పెళ్ళి ఇప్పుడు 8 సంవత్సరాలు. ఈ రోజైనా పెళ్ళి అయింది నీకు? అప్పటికి తెలుసా నీకు ఆవిడ అలా కాలి చనిపోయిందని? ఇక మా ఊరు తెలుసా ఈ స్టోరీ? తెలియదు సార్, పెళ్ళైన ముందు తెలియదు. చెప్పండి.
అయితే ఆమె చచ్చిపోయినాక మా ఊరికి వాళ్ళ ఊరి నుంచి మా ఊరికి ఒక చుట్టం అని వచ్చింది సార్. అయితే ఇట్లా చచ్చిపోయింది ఆమెకి ఇస్తే బాగా ఆస్తి మంచిగా ఉన్నది. ఎందుకు చచ్చిపోయారు ఏంటని ఏం కనుక్కోలేదా మా ఇంట్లో వాళ్ళు? ఈ ఉట్టిగా చచ్చిపోయింది అన్నారు మేడం. మా అమ్మ మా నాన్నకి ఇట్లా అందరు అప్పుడు అడుగుతాం. మీ వయసు ఎంత ఉంటుంది? 20 సంవత్సరాలు మేడం. 20 ఉందా? అయితే ఉట్టిగా చచ్చిపోయింది, ఏం ప్రాబ్లం ఏం లేదు, ఆయన ఏం కొట్టలేదు ఏం లేదు అని చెప్పింది సార్. సరే, చెప్పినాక నీకు రెండో పెళ్ళి 3 పిల్లలు ఉన్నా అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారు మీ ఇంట్లో వాళ్ళు? కొంచెం పేదవాళ్ళు మేడం, మా అమ్మోళ్ళు కొంచెం పేదవాళ్ళు మేడం. మీరు ఎంతమంది అమ్మా? మేము 4 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ములు. అబ్బో, మీరు పెద్ద ఎంతమంది? కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములు. మీరు ఎన్నో నంబర్? 3. 3. అయితే ఇచ్చి పెళ్లి చేసాను మేడం. అప్పటికి ఆయన ఏం పని చేస్తూ ఉండేవాళ్ళు? వ్యవసాయం పని చేస్తాడు. వ్యవసాయం పని. ట్రాక్టర్ పిల్లలు ఆయన దగ్గరే ఉన్నారా? అమ్మమ్మ అంటే వాళ్ళ అత్తగారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. సో ఈయన దగ్గర అయితే పిల్లలు లేరు. ఏం లేదు, పిల్లలకి ఇట్లా ఏం లేరు, మంచిగా చూసుకుంటాడు, మంచిగా చదువుకుంటాడు, ఆస్తి మంచిగా ఉంది కదా అని నన్ను ఇచ్చిండ్రు. ఇచ్చినాక అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ వాళ్ళ అన్నదమ్ములు ఇట్లా అందరూ వచ్చింది మేడం. అప్పుడు నీకు ఈ ముందు స్టోరీ అసలు తెలియదు? తెలియదు. ఇక 3 పిల్లలు ఎక్కడున్నారు అప్పుడు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నారు సార్. అంటే చనిపోయిందని తెలుసు కానీ ఈ ఈ ఈ పద్ధతిలో చనిపోయిందన్నది తెలియదు. ఈ పద్ధతులు చచ్చిపోయిందని తెలియదు. ఇక చచ్చిపోయిందని చెప్పింది కానీ ఈ పద్ధతులు చచ్చిపోయిందని మాకు తెలియదు. ఇట్లా టార్చర్ పెడతాను చచ్చిపోయింది అన్నది ఏం చెప్పలేదు. ఇంటి పక్కన ఇట్లా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయినాక ఒక 3 సంవత్సరాలకు మా అమ్మాయి పుట్టింది సార్. మాకు ఒక 3 సంవత్సరాలు బానే ఉన్నారా? ఎటువంటి ఇబ్బంది లేకుండా? ఎటువంటి ఈ 3 ఇబ్బంది పిల్లల్ని లేకుండా మీ ఆయన చూసి రావటం అని ఉండేదా? చూసి వచ్చేది, తీసుకొచ్చేది. మా కాడ మీరు కూడా బాగా చూసుకునేవాళ్ళు? మేము మా కాడ కూడా ఎప్పటికీ మేము ఒక సంవత్సరం దాకా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంచిళ్ళు. మళ్ళీ నా పెళ్ళైనాక ఇక్కడికి మా ఇంటికి తీసుకొచ్చిళ్ళు మేడం. ఇక పిల్లలు ఓహో, పిల్లలు కూడా నీతో పాటే ఉంటారా? పిల్లలు కూడా నాతో పాటే మా ఇంటికి సూపర్. తీసుకొచ్చారు. ఇక వాళ్ళు మీ మేము అత్త అందరం మామ మంచిగా ఎక్కడ ఉండేది. ఉంటారు? మా ఇంటికన్నా ఉంటారు. మా అత్తమ్మ చచ్చిపోతే మళ్ళీ మా మామ ఇంకో ఆమెను తీసుకొచ్చుకున్నాడు. ఆవిడ మీతోనే ఉంటదా? ఆమె కూడా మాతోనే ఉంటది మేడం. ఓకే. ఎంతమంది ఉంటారు మొత్తం మీ ఇంట్లో? 7 మేడం. ఓకే. ఆ 3 పిల్లలు, మీ ఇద్దరు, మీ అత్తగారు. మీ పాప, మా పాప కూడా. మీ రెండో అత్తగారు, మీ ఒక మామయ్య 3 సంవత్సరాలు మంచిగా ఉన్నాం మేడం. 3 సంవత్సరాలు అయినాక గొడవలు పెట్టుకుంటాండి. ఏం పని చేసినా కూడా ఇక 3 సంవత్సరాలు మా అమ్మాయి కడుపులో పడ్డది. ఇక మా అమ్మాయి పుట్టినాక గొడవలు పెట్టుకుంటాడు. ఊక నాతో ఏం పని చేసినా కూడా నచ్చుతలేడు. ఊక గొడవలు పెట్టుకుంటాడు. అమ్మ వాళ్ళ ఇంటికి ఊక పోయేది. ఒక నెల రోజులు ఇక్కడ, నెల రోజులు అక్కడ ఊక ఉండేది. మీరా? ఏం గొడవలు? ఎలాంటి గొడవలు? ఊరికే ఊకే నువ్వు ఏం పని చేస్తాను ఇట్లా అట్లా అని ఊక అంటే అంతమంది ఇంటి నిండా ఉండడం వల్ల నువ్వు పని చేయలేకపోయేదానివా? ఊక గలీజ్ నీకు మాటలు డెలివరీ అప్పుడే అయ్యేది అదంతా కదా, పని చేయలేకపోయేదానివా ఎక్కువ? మంచిగా చూసుకునేది మేడం. మంచిగా ఉండేది. చూసుకునేదానివా? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మంచిగా చూసుకున్నాను. కానీ నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఈ పిల్లల్ని నువ్వు చూసుకున్నావు? చూసుకున్నా 3 పిల్లల్ని చూసుకున్నా. మీరేం తిట్టడం కొట్టడం పిల్లలు అలాంటిది ఏం లేదు? ఏం లేదు మంచిగా మేడం. చూసుకున్నారా? మా ఊర్లో కూడా మస్తు మంచిది అన్నారు మేడం. మస్తు మంచిగా చూసుకుంటాను. పాపలకు కూడా మంచిగా చూసుకుంటాను అన్నారు మేడం మమ్మల్ని. సూపర్. అయితే ఇక ఒక 3 సంవత్సరాలు అయినా 4వ సంవత్సరం అయినాక ఇక ఇట్లా తిట్టడం, నన్ను కొట్టడం, పాపను ఎత్తుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. అంటే పెళ్ళైన కొత్తలో మా 3 పిల్లల్ని అయితే బాగా చూసుకున్నారు. బాగానే. మీ పాప పుట్టిన తర్వాతనే గొడవలు అనేవి మొదలయ్యాయి. ఆ, అంటే వేరియేషన్ ఏమైనా చూపించారా మీకు పుట్టిన పిల్లకి ఆ పిల్లలకి అలాగేమన్నా? ఏం లేదు మేడం, అసలు ఏం లేదు. కానీ ఇంకో ఆమెను చూసుకున్నాడు మేడం. ఇంకో ఆమెను చూసుకున్నాడు. ఇక అంతగానం ఏం గొడవ అయిందని అప్పుడే ఆయన ఇంకొక ఆవిడని చూసుకోవడం? ఇక ఇంకో ఆమెను చూసుకున్నాడు. గొడవలు కూడా ఏం లేవు మేడం. అసలు గొడవ కూడా ఏం పెట్టుకోలేదు. మేము మంచిగా ఉండేది మేడం. ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళ అక్కను చూసుకున్నాడు మేడం. వాళ్ళ అక్కను అయితే చచ్చిపోయిన మొదటి భార్య చనిపోయిన భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కతోనేనా? వాళ్ళ పెద్దనైన బిడ్డ బిడ్డను చూసుకున్నాడంటే ఎప్పుడమ్మా? ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత? ఒక సంవత్సరం కంచెలు నాకు తెలుసు మేడం. ఇక 1 ఇయర్ బట్టి. కానీ వాళ్ళ పరిచయం అంతకు ముందు నుంచే ఉందా? ఇక ఏం లేదు మేడం. అక్కడ ఉండదో ఉండకపోయేదో కానీ ఒక నన్ను తిట్టాను. ఆమెను చూసుకొని నేను తిడతాను. నేను నీకు ఎలా తెలిసింది వాళ్ళ మధ్య? అమ్మా, నీకు ఎలా తెలిసింది వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఉందని? అక్రమ సంబంధం ఉన్నదని మేము ఎక్కువ తీర్థమని పేరు మేడం. తీర్థం అనిపోయిన కాడ వాళ్ళిద్దరు కలిసిపోవడు, వాళ్ళిద్దరు వాళ్ళ సక్కన వాళ్ళు ఉండడు, నన్ను పట్టించుకోపోవడు. వాళ్ళ భర్తను వదిలేసి ఇక్కడికి వచ్చింది మేడం. ఆమెకు ఒక కొడుకు బిడ్డకు పెండ్లైంది, కొడుకు పెండ్లైంది. వాళ్ళకి మనమరాళ్ళు మనమరాన్లు, వాళ్ళకి పిల్లలకు కూడా అయిండ్లు. అయితే ఇక నేను ఇట్లా మీ చెల్లి ఇట్లా చేస్తుందని మరి అన్నదమ్ములకు చెప్పిన. మీ అక్క ఇట్లా చేస్తుంది, నా మొగంతో తిరుగుతుంది, అసలు నన్ను ఓర్చలేడు, నన్ను కొడతాడు, ఓకే నువ్వు సావా, నన్ను కూడా మందు దెబ్బలు అడిగినా మేడం. అడిగిన నా ఇష్టం నేను గట్టినే తిరుగుతా అంటాడు. నేను ఇంట్లో తెచ్చుకుంటాను, ఏం చేసుకుంటూ చేసుకోపో, నువ్వేం బిక్కుంటావు బిక్కోపో. రెడీగానే ఉందా? రెడీగా ఉంది. వాళ్ళ అమ్మ నాన్నల బుద్ధి చెప్పరా? వాళ్ళ అమ్మ నాన్న అంటారు కదా, సారీ
మీ పెద్ద వెళ్ళి అక్కడ కాలి చచ్చిపోయింది, నువ్వు కూడా రెడీ అవుతున్నావు వెళ్ళటానికి అని చెప్పి వాళ్ళకి ఆ భయం లేదా? అంటారు కదా సార్, నా సొంత చెల్ల బిడ్డని ఇంట్లో తెచ్చుకుంటాను, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నా సొంతం చెల్ల బిడ్డ అది అని మా అత్త మా మామ అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నాడు, ఇంకా ఆమె తెచ్చుకున్నాడు కదా, ఆమె కూడా ఇట్లా చేస్తుండ్రు అట్లా చేస్తుండ్రు, తెలంగాణ పోయి అన్నీ ఉంటాడు. సో మీ అత్త మామ కూడా మీ ఆయనకే సపోర్ట్? మా ఆయనకే అట్లా సపోర్ట్. అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల చనిపోయినటువంటి ఆ ఇంట్లో కూడా చెల్లెలు కూడా మళ్ళీ ఇతనితోనే మళ్ళీ సంబంధం పెట్టుకుంటే, వాళ్ళు అక్క కూడా సంబంధం పెట్టుకుంటే ఓకే. వాళ్ళకి చెప్తలేను మేడం, చచ్చిపోయిన వాళ్ళ అవ్వగారు చెప్తలేను. ఇంకా వాళ్ళు సొంతం పాలలు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఉంచుకున్న అవ్వగారును చచ్చిపోయిన అవ్వగారు సొంత పాలలు వాళ్ళు. మీ ఆయనతో కలిసి ఉన్నావా? నువ్వు విడిపోయావా, దూరంగా ఉంటున్నావా? ఇప్పుడు విడిపోలే మేడం. మొన్న 10 రోజుల కింద అప్పుడు కేసు పెట్టిన ఇట్లా కలిసిపోతానని, మా ఊళ్ళో కొత్తగూడెం కాడ కేసు పెట్టిన, నెక్కొండ కాడ కేసు పెట్టిన, ఇట్లా నన్ను పట్టించుకుంటలేడు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు. ఒక బిడ్డ ఒక పాప సార్. మాకు 3 సంవత్సరాలు సార్. అయితే ఇట్లా పట్టించుకుంటలేడు, ఆమెతోనే తిరుగుతాండు అని కేసు పెట్టిన. మా ఊరు కేసు పెడితే కేసుకి అస్సలు కొత్తలేడు. రాకుండా వాళ్ళు 2-3 సార్లు పోయి తీసుకొచ్చేళ్ళు. అరే ఊక బాగా కొడుతున్నాను, ఎందుకు ఇట్లా కొడుతున్నావు అని తీసుకొచ్చేళ్ళు. బాగానే చూసుకుంటా సారు, ఇప్పటికంటే అట్లా ఏం చెయ్యను, ఆమెను కూడా దూరం పెడతా, ఆమెను కూడా మా ఇంటికి ఏం తీసుకురాను అని తీసుకెళ్ళిపోయింది సార్. ఇట్లా మా అమ్మ ఆయన ఇంకో అవును చేసుకుంటానని ఇట్లా తిరుగుతా ఇట్లా చేస్తాను, వేరే ఆమెతో తిరుగుతున్నాడు అన్నది నీ కంప్లైంట్. నిన్ను చూసుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అన్నది కాదు, వేరే ఆమెతో తిరుగుతాండు, నన్ను పట్టించుకుంటలేడు, చూసుకుంటలేడు, మా పాపను కూడా చూసుకుంటలేడు. ఊక కొడతాడు మేడం. మొన్న బగ్గ కొడుతానే మా చెల్లె తీసుకొని వచ్చి వాళ్ళని కూడా మా అమ్మలను కూడా ఎట్లా పడితే అట్లా తిడతాడు. మా అక్కని తిడతాడు. మా చెల్లె సార్. మా అక్కని తిడతాడు, మా అమ్మని తిడతాడు, ఎవరిని పడితే వాళ్ళని తిడతాడు. మీ అక్క పూటలు పెట్టిన అంటాడు, మీ అక్కతో తిరిగిన అంటాడు. అంత గలీజ్ మాటలు అంటాడు మేడం. ఇదంతా మొదటి నుంచి ఉండేదమ్మా, 7 సంవత్సరాలు బట్టి ఉండేదా? ఈ అమ్మాయి పరిచయం అయిన తర్వాత మొదలైంది? ఈ అమ్మాయి పరిచయం అయిన తర్వాత ముందు బాగానే చూసుకునేవాడు, నీ బిడ్డను గానీ అంత బాగానే చూసుకునేవాడు. ఆడవాళ్ళు అలవాటు ఉందా ఇతనికి ఏమన్నా? ఈమె కాకుండా వేరే ఆడవాళ్ళు తిరిగేది ఉందా? ఉన్నాయి సార్, అట్లా కూడా ఉన్నది. మీ అక్కతో కూడా తిరిగినా, మీ అక్క పూటలు పెట్టనా అంటాడు. అంత గలీజ్ మాటలు మాట్లాడతాడు. మీ ఆయనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయమ్మా? 4 ఎకరాలు ఉన్నాయి మేడం. 4 ఎకరాలు పొలం పని చేసుకుంటే ఈ పనికిమాల పనులు చేస్తాడా? ట్రాక్టర్ ఉన్నది, 4 ఎకరాల భూమి ఉంది. తాగుతాడమ్మా? తాగుతాడు. అంత సైకో చేస్తాడు సార్. కాదు, ఈ అమ్మాయి ఇప్పుడు ఈ సైకోగా ప్రవర్తించడం, తాగటం, కొట్టడం అనేది అంతా కూడా చనిపోయినటువంటి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అక్కతో పరిచయం ఏర్పడిన తర్వాతే, ఈ 1 ఇయర్ బట్టే? 1 ఇయర్ బట్టే సార్. అంతకు ముందు ఏం లేదు సార్. వాళ్ళ అన్న చెప్తే వాళ్ళ అన్న అన్నాడు కదా సార్, హైదరాబాద్ కాడ మేము ఉంటాం కదా, మా అక్కని మేము తీసుకొచ్చుకుంటాం, మీకు గొడవలు బాగా అవుతున్నాయి, మీరు కేసు కూడా వేయలు కదా, ఊళ్ళో పెద్ద మనుషులకు కూడా పిలిపిస్తే వాళ్ళు అంటారు కదా, మీరు ఏం చేసుకుంటూ చేసుకోకపోయినా మేమిద్దరం ఒకే అయినాం కదా, మేమిద్దరం పెళ్లి మేము ఇంట్లోకే వస్తాను, ఏం చేసుకుంటూ చేసుకోకపోయినా ఇక్కడ పిలిపించుకోపో అని ఇట్లా పెద్ద మనుషులలో కూడా అట్నే చెప్తుంటారు మేడం. పెద్ద మనుషులు 10 రోజుల నుంచి మీరు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారా? ఇప్పుడు 10 పాప మా పాప నేను మా చెల్లెల ఇంటికి వచ్చిన చెల్లెల ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారు చెల్లెల ఇంటికి? ఇట్లా బాగా కొట్టిండు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వపోయావా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏంటి అంటాను కదా, అంటాను కదా, మైలప్ పోలీస్ స్టేషన్ పో, మీది ఇక్కడ దిగేది మైలప్ పోలీస్ స్టేషన్. ఎక్కడో అక్కడ ఒకసారి పోలీసులతో వార్నింగ్ ఇప్పించిన మేడం. అట్లా కూడా కొత్తగూడెం కాడ మా ఊరు మాది ఏలిబెల్లి మేడం. ఆ రోజు ఏం జరిగితే కొట్టాడు? ఆమె ఇంటికి పోయిండు. పోతే ఇంటికి వెళ్ళాడా? అయితే నేను పోయి ఆడికి పోయా చూసొచ్చు. ఆడికి పోయి మా ఇంటెమ్మటే ఒక ఇల్లు తప్పితే ఒక ఇల్లే బండి ఆడికి పోయి ఆపిండు. అయితే ఈయన ఇప్పుడు ఎందుకు పోయినాం అంటే, ఇద్దరు నాయమడి వాడు ఉరికొస్తున్నారు. ఉరికొస్తుంటే ఇద్దరు ఇంటికి పక్కనే ఉంటదా? ఇద్దరు నాయమడి వాడు ఉరికొస్తుంటే నేను వేరే మా పాలలకు నేను మా పాపను ఎత్తుకొని పాల ఇంటికి నేను పోయినా. నన్ను కొడుతాంట బాగా. ఇద్దరు నాయమడి వాడు కొడుతుంటే అమ్మో ఎవరు ఆపట్లేదు తల్లి మీ సమాజంలో? ఎవరు ఆపరు మేడం. మస్తు గలీజ్ అనే మాట తిడతాడు వీడు. ఎవరు ఆపితే వాళ్ళనే తిడతాడు మేడం. ఎవరిని ఆపితే వాళ్ళని తిడతాడు. ఇక నా పిల్లల్ని నేను కొట్టుకుంటా, నీకేం అవసరం? సరే, ఎంత పంచాయతీ నడుస్తుంటే ఆవిడ పెళ్లిళ్ళు అయిపోయిన పిల్లలు ఉన్నారు అంటున్నావు కదా, వాళ్ళు ఊరుకుంటున్నారా వాళ్ళ అమ్మ అలా చేస్తుంటే? నేను ఎన్నడో ఇష్టపెట్టినాం, నాకు చచ్చింది అనుకొని ఇష్టపెట్టినాం, మాకు మేము చంపుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, మాకేం అవసరం లేదంటారు మేడం. వాళ్ళకి కూడా చెప్పిన, మీ అమ్మ ఇట్లా చేస్తుంది, మా ఇంట్లో కొత్తని అంటుంది, మాకు పాలళ్ళు, మాకు 4 పిల్లలు, నా పాపతో 4 పిల్లలు, మేము కలిసి ఉండాలన్నా ఉండొద్దా అని వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డకు చెప్తే మీరు ఏమన్నా చేసుకోండి, మాకేం అవసరం లేదా, చచ్చిందని ఇష్టపెట్టినాం మేము అంటుంటారు మేడం. వాళ్ళు కూడా ఇష్టపెట్టి
పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలు అండి, వాళ్ళకి పిల్లలు పుట్టారు. వాళ్ళకి బాబాయ్, పిల్లలు అవునా? పుట్టిండ్రు. మునమమ్మ నేను ఇంట్లోకి వస్తాను అంటుండే, డైరెక్ట్ గా ఇంట్లోకి వస్తాను అంటాను. ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి? మీరు పెంచే పిల్లలు? అదే వాళ్ళు మేము పెంచే పిల్లలు కూడా నేనే పెంచుకుంటా అంటాను. నేను వాళ్ళతో నేను వాళ్ళ పెద్దమ్మ అవుతుందిగా, నేను చేయట్లేదు ఇక. వాళ్ళు కూడా పిల్లలు కూడా మార్చిండ్రు పిల్లలు. వాళ్ళ పెద్దమ్మ అవుతుందిగా, ఈవిడ కంటే ఆవిడ ఇంకా దగ్గర అవుతుంది. పెద్ద అమ్మాయి అవుతుంది కదా ఇక. సరే, నువ్వు వచ్చి 10 రోజులు అవుతుంది, మీ ఆయన ఏం ఫోన్ చేయలేదా? ఫోన్ చేస్తలేడు మేడం. ఫోన్ చేస్తా అంటాను కానీ నేను ఆడికి వచ్చి నరుకుతాను, హైదరాబాద్ కన్నా ఫోన్ చేస్తాను కదా, ఎందుకు? నువ్వు ఆడికి వచ్చి కోసేస్తాను నిన్ను అంటాను మేడం. నేను ఫోన్ చేశాను కదా గిట్ల మనకు ఎందుకు? కోయడం బాగా నీ మీద అలవాటు అంత కదా, కూరగాయలు కక్ష బాగా ఎందుకు? కోస్తాం కదా, నువ్వు కూడా కోసేస్తా అని చెప్పలేకపోయావా? నేను కోసా పో అమ్మ మనం తక్కువ మాట్లాడాను మేడం. వాళ్ళకన్నా ఎక్కువ కత్తలవాడు మనకే ఉంటది తెలుసా? భయమా నీకు? భయం సార్. ఎట్లా పడితే అట్లా కొడతాడు, ఏది పడుతుంది అనుకున్నట్టు కొడతాడు, ఎట్లా పడితే అట్లా కొడతాడు. నా ఆస్తి 4 ఎకరాలు నేను మేడం. నా బిడ్డకి ఏదో ఇచ్చినా కూడా ఎక్కడ బతుకుతాను మేడం. ఇప్పుడు మీ ఆయన దగ్గర నువ్వు వెళ్ళావు, వెళ్తా కానీ ఆయన మంచిగా చూసుకోడు మేడం. ఇంటికి పోతా మంచి చూసుకుంటే మంచిగా చూసుకుంటా పోతాను. పోతావా? మాట్లాడదాం ఒకసారి మరి మీ ఆయనతో. నా భార్య నాకు కావాలని నేను మంచిగా చూసుకుంటా. నీతో పాటు ఎవరిని వచ్చారమ్మా? మా చెల్లి వచ్చింది మేడం. మాట్లాడండి, ఆవిడ నా ఏం పాప వచ్చింది. పాప కూడా వచ్చిందా? నా బిడ్డని తీసుకుని వచ్చిన మేడం. పిలుద్దాం మీ చెల్లిని. పేరేంటి? కవిత. కవిత గారు రండి. మీ 4 అక్క జిల్లాలో మేడం. మాకు అమ్మ 3 వెనక్కి కూర్చో అన్నదమ్ములు. తల్లి, ఒక 2 నిమిషాలు ఆగండి. మాకు ఎవ్వల రాత మంచిగా రాయలే మేడం. అందరి అట్లనే ఉన్నాయి మేడం. కానీ అందరం కొంచెం భరించుకుంటా బతుకుతున్నాం మేడం. ఆమెకు కొంచెం చిన్నప్పటి నుంచి దేవుడు అని ఉన్నది మేడం. నా పెళ్ళైనాక నాకు పిల్లలు పుట్టినాక ఆమెకు ఒక సంబంధం ఇచ్చింది మేడం. వాడు పిచ్చోడు, వానికి తెలివి లేదు మేడం. అయితే అమ్మ నాన్న వానికి పిచ్చోడు బిడ్డ, వాడు వద్దు అని నేను కూడా సపోర్ట్ చేసిన మేడం. పిచ్చోడు అక్క, వాడు వద్దు, వాడు గొర్రెలు కాస్తాడు కదా, కొంచెం ఆస్తి ఉన్నోనికి ఇద్దాం అక్క అని అక్కకు సమాధానం చెప్పుకొని వాడిని ఇడిపించుకున్నాం మేడం. మధ్యలో ఒక 3 రోజులలోనే వాడు పోయిండు మేడం ఫస్ట్. అయితే తర్వాత ఈయన వచ్చిండు మేడం. ఈయన ఎట్లా వచ్చిండంటే మాకు మధ్యలో వచ్చిండు మేడం. మాకు చుట్టా ఇరకామే చెప్పింది మేడం, ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు మాకు రెడ్లాడ కాడ ఉన్నాడు, మంచోడు అబ్బాయి, మంచిగా చేస్తాడు, మంచిగా పని చేస్తాడు, మీకు మిమ్మల్ని మంచిగా చేస్తాడు అని చెప్పింది మేడం. అయితే అమ్మ నాన్న ఓకే అన్నారు మేడం. మా అన్నలు కూడా మాకు భూమి జాగా ఏం లేకుంటే కొంచెం పట్టించుకునేటోళ్ళు కాదు మేడం, అంతా మాకే ఇచ్చింది అమ్మ. భూమి జాగా అయినా మాకు మా వరకు ఇచ్చుకునేది, కొడుకులకు ఏం లేకుండా చేసుకునేసరికి అన్నలు కూడా మమ్మల్ని ఏం పట్టి పోతే పలకరించడు. పిల్లలకే ఇచ్చిందా ఉన్న ఆస్తి కాస్త కాస్త? ఓకే. అవును మేడం. ఇక అందుకు మమ్మల్ని అన్నలు కూడా ఏం పట్టించుకోరు మేడం. ఇక ఇప్పుడు కొంచెం ఒక 3-4 సంవత్సరాలు మంచిగానే ఉన్నారు మేడం. బాగా చూసుకుంటాడు మమ్మల్ని. ఎట్లా మా భర్తలు ఎట్లా చూసుకునేటో ఆమెను కూడా అట్లా బాగా చూసుకుంటాడు. ఎక్కడికైనా తీసుకుపెట్టాడు. అమ్మోళ్ళ ఇంటికి పోతాం 5 రోజులు ఉన్న అమ్మోళ్ళ ఇంటికాడ ఉండేటోడు. అట్లా అన్నీ జరిగిపోయినాయి. కొన్ని రోజులు అయినాక ఈమె ప్రెగ్నెన్సీ అయ్యి ఒక బిడ్డ పుట్టినాక ఇట్లా గొడవలు అవుతున్నాయి మేడం. ఎందుకు గొడవలు అవుతున్నాయి ఏం కథ అంటే ఇంకో దానికని ఈమె చెప్పింది మేడం. మాకు దగ్గర ఇంకో మరి మీరు ఇంతమంది బలగం ఉన్నారు కదా, అన్నలు రాకపోతే రాపోయారు. మీరే ఇంకో 3-4 అక్క చెల్లెలు ఉన్నారు, వెళ్ళి 4 వీగితే ఒక లైన్ లో. అయితే మా ఇంకో అక్క తెలియకలేదు మేడం కొంచెం. అంటే మాకంటే పెద్ద అక్క, ఈమెకంటే పెద్ద అక్క తెలియకలేదు మేడం. ఇక మీరు ఏం పుట్టించినంటే నువ్వు నాకు అని ఏం నిజమో అబద్ధం నాకైతే తెలియదు మేడం. నువ్వు నాకున్నావు అని ఫోటోలు అన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టిండు మేడం. ఏ రకంగా ఫోటోలు దిగారు? ఏ రకంగా దిగినలే మేడం అసలు కాదు. ఆవిడ ఫోటోలు ఈయనతో పాటు ఎలా ఉన్నాయి? మేమైతే చూడలే మేడం. కాకపోతే మా అన్నలు అయితే మాకు చెప్పిల్లు మేడం ఇట్లా ఫోటోలు ఉన్నాయి చెల్లె. నేను చూడలేదు మేడం, మాకు ఆడలే చూపించలేదు. పోలీస్ స్టేషన్ లో చూపించాడంట కదా వీళ్ళ అక్కతో నాకు అక్రమ సంబంధం ఉంది అని. మా అన్నలోకి ఇట్లా పెట్టిల్లు మేడం. అయితే అది రూపిడి అది కాదని మా అక్క రేప్ కేసు పెట్టింది మేడం. పెట్టిందా? సూపర్. మా అక్క రేప్ కేసు పెట్టింది మేడం. ఇది నేను అట్లా దిగలేదా అట్లా అవలేగా అని మా అక్క పోయి రేప్ కేసు పెట్టింది మేడం. అయితే 7 సంవత్సరాల జైలు శిక్ష ఎత్తామని లాయర్ ఒప్పుకున్నది మేడం. ఆడ ఒప్పుకుంటే ఒక్కరోజు తీసుకుపోయాలి మేడం పోలీస్ స్టేషన్. వాడిని తీసుకుపోయినాక మళ్ళీ వాళ్ళ అన్న ఏమ్మా ఎంత స్టోరీ మింగేసావే ఏంటి మొత్తం? ఆమెకు చెప్పరాదు మేడం, భయం అవుతుంది. ఇట్లా మీ అక్కతో అక్రమ సంబంధం అనేది ఏదో మార్పింగులు చేసి ఏదో ట్రై చేశాడంట, లేదా సంబంధం ఉన్నా మీ అక్క ఒక రేప్ కేసు ఫైల్ చేసింది, దానికి బతువులు ఆడుకున్నాడు, ఇక నుంచి బాగుంటానన్నాడా మేడం. అందుకే నా కేసు ఎఫ్ఐఆర్ చేయలేదా మీరు? చేసిల్లు మేడం, ఎఫ్ఐఆర్ చేసిల్లు. కానీ వాళ్ళు ఏం చేసిల్లు 30,000-40,000 కట్టి ఇడిపించుకున్నారు మేడం. 7 సంవత్సరాల జైలు శిక్షణ ఒక్క రోజు కూడా ఉంచలే మేడం. వాడు అప్పుడే వెయ్యర్లే 7 సంవత్సరాల జైలు శిక్షకి 7 ఏళ్ళ కేసు నడుతుంది. ఇంకా కేసు ఉందా? డిస్మిస్ అయిందా? వీళ్ళు ఏం విత్డ్రా చేసుకున్నారా? మేడం అక్క మధ్యలో పడలే మేడం. అక్క సపోర్ట్ చేయలేదు. కానీ వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు అర్థం కాలే మేడం. ఇక అట్లా నడిచిపోయింది మేడం. మీ అక్కని నేను అట్లా చేసినప్పుడు నువ్వు సపోర్ట్ చేయలేదు, నేను వేరే దానికి అడిగిపోతున్నా, ఇప్పుడు మీరు ఏం చేస్తారని మమ్మల్ని అది ఒకటి బ్లాక్ మెయిల్ చేసుకుంటా కానీ చిత్రంలో పెడుతున్నాడు.
అంతే మేడం ఇక. ఎవరినమ్మా ఇప్పుడు ఆవిడతో అక్రమ సంబంధం ఉందా లేదా నిజమే? బిడ్డను చూసుకుంటలేడు, ఆమెను చూసుకుంటలేడు. మా తల్లి ఇంటికి వస్తే మేడం ఆవిడతో అక్రమ సంబంధం ఉందా లేదా? ఆమెకు ఉంది మేడం. అక్కడ అక్రమ సంబంధం ఉంది, ఇక్కడ మీ అక్క ఒక కేసు వేసిందన్న ఇదితోటి ఈవిని సరిగ్గా చూడట్లేదా? మేడం. అక్కను మధ్యలో పెట్టుకొని ఇక దీన్ని ఆట ఆడుకుంటుండు మేడం. ఈమెను తీసుకొచ్చినా మేము ఎన్ని రోజులు చేస్తాం మేడం. అంటే మీ అక్కది కూడా తప్పే కదమ్మా. వాళ్ళకు ఉండాలనే కోరుకుంటున్నాం మేడం. కానీ వాడు అసలు ఏం పుట్టుకోబుట్టిండో అర్థమవుతలే మేడం. కదమ్మా, మా ఇంటికి అమ్మ. వస్తే మీ మరిది కాడికి పోతున్నావా, మీ చెల్లి, బావ మీ అక్క, కాడికి చెల్లి. పోతున్నావా, ఎవరి కాడికి పోతున్నావు, నువ్వు ఎట్లా చేస్తా అని ఇక గలీజ్ కూతలు మీ మేడం. ఆయన నన్ను ఏంటి? మీ ఆయన తిడుతుండు. ఏంటి? మీ ఆయన బాగానే చూసుకుంటారు. ఇక మా ఆయన వాడు తిడుతుంటే నన్ను తిడుతుండు మేడం. ఆమెను ఎందుకు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నావు, మనల్ని ఇప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒకవేళ ఎవరు భర్త సరిగ్గా చూడట్లా, ఎక్కడైనా బతకాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్ముంది బతకాలి? మేడం, ఉందా? అన్నలు మీ అమ్మ ఉన్నారు. ఉందా? మా నాన్న ఉన్నాడు మేడం. కాకపోతే నేను కూడా చూసుకుంటా మేడం. కానీ అంటే నీ కాపురానికి ఇబ్బంది వస్తుంది అనుకుంటే మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండడం బెటర్ గా తల్లి. అమ్మోళ్ళ ఇది దగ్గర ఇవాళ మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి సెకండ్ లో ఏమి సెటిల్మెంట్ అవ్వకపోవచ్చు. అవును మేడం. కొంత ఫైటింగ్ ఉంటది కాబట్టి న్యాయం కోసం పోరాడాలంటే కొంచెం ఓపిక ఉండాలి, కొంత ఫైటింగ్ కి టైం పడుతుంది. అప్పటిదాకా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడానికి కూడా మీరు కొంచెం ఆలోచించండి తల్లి. దూరం మేడం, అటు పాకల సైడ్. సరే ఇప్పుడు నువ్వేం పని చేస్తున్నావని అక్కడ ఉంటే ఉండండి అంటున్నా. ఇప్పుడు అంటే ముగ్గురు ఈవిడికి పిల్లలు ఇబ్బంది ఎక్కడున్నారమ్మా? అవుతుంది కదా. ఆ మొదటి భార్య ముగ్గురు పిల్లలు ఎక్కడున్నారు? నీ దగ్గరే ఉన్నారా? వాళ్ళ ఇంటికి నువ్వు కన్న బిడ్డ ఉంది, ఇప్పుడు నలుగురు పిల్లలు నువ్వు సాకాలి. అతను ఈవిడ దగ్గర support లేరు. లేకుండా. ఎవరి దగ్గర లేరు, హస్బెండ్ దగ్గరే ముగ్గురు పిల్లలు ఉన్నారు. హస్బెండ్ దగ్గర ముగ్గురు పిల్లలు. నీ దగ్గర నీ పాప ఒక్కతే ఉంది. ఒక పాప ఒక్కతే ఉంది. ఈ పాప ఏం చదువుతుందమ్మా? చిన్న చదువు పిల్లలు. పాప చిన్న పాప. 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఇక్కడికి ఆరోగ్యం ఎందుకు బాగానే వచ్చావు ఉంటుంది. తల్లి? ఆరోగ్యం మొన్న జ్వరం బాగా వచ్చింది మేడం. జ్వరం బాగా వస్తే కూడా మా పాపను పట్టించుకోవాలి. 40,000 మామూలు పెట్టుకున్నారు. ఇట్లా జ్వరం బాగా వచ్చింది పాపకు. 3-4 రోజులు హాస్పిటల్ ఉన్నాను. రా అంటే కూడా వచ్చి మా పాపను కూడా చూడలేదు. అతను మొదటి భార్య సూసైడ్ చేసుకుని చనిపోయిందా, చంపేశాడా? ఊర్లో మాట ఏంటి? గ్యాస్ పోసుకొని ఆయన కొడుతుంటే చనిపోయిందని చెప్పిళ్ళు మేడం మాకైతే. అప్పుడు తెలిసిన ఈమె పెళ్లి అయినాక కొన్ని రోజులకు మేము అంతా ఎంక్వైరీ చేసుకుంటే ఇట్లా ఎందుకు అవుతుంది. వాళ్ళ అక్కతో నిజంగా అక్రమ సంబంధం ఉందా లేదా? ఉంది ఆయనకి మేడం. ఉందా? ఉంది మేడం. ఆవిడను మీ బావగారు వచ్చి ఆవిడ కొడదాం అనుకున్నారట, నిజమేనా? అది రిజలే మేడం. ఆమె నేనైతే చూడలేదు. వాళ్ళ అమ్మ ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా అంటుంది కదా, నా పాలన సొమ్ము నా తమ్ముని కొడుకు, నా బిడ్డ తింటది లంజం ఉంటాను, నువ్వు ఎందుకున్నావు ఇక్కడ, నువ్వు నా పాలడు గురించి టాక్టర్, నా బిడ్డ తింటది, నువ్వు పుట్టినవని నా తమ్ముని ఇంట్లో ఉంటాను. కాదమ్మా, నిన్ను కొట్టిన రోజు పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే అది చాలా పెద్ద కేసు, నువ్వు అది ఎందుకు వాడుకోలేదు? కేసు వేద్దామంటే అన్నాడు కదా, నువ్వు కేసు ఎత్తే నేను ఆడికి వచ్చి కొడతాను అన్నాడు మేడం. భయపడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, భయపడుతున్నాడు. వీళ్ళేమో చంపేస్తాడేమో అని బాధపడుతున్నాడు. ఒక్కటి అక్క గురించి అయితే భయం అవుతుంది మేడం. ఎందుకంటే అక్క పుట్టలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకెక్కడైనా చూపిస్తే దానికి 2 కొడుకులు మేడం. వాళ్ళ భర్త దాన్ని ఏమన్నా చేస్తాడో ఏమో. మీ అక్కకి కొద్ది పని చేస్తుందా, బుర్ర పని చేస్తుందా? మరి ఇంత దుర్మార్గుడి చేతిలో ఎలా ఇరుక్కుందమ్మా? తెలియదు సార్ అసలు. కానీ ఏమ్మా, ఎలాంటి ఓ పంచాయతీ ఉన్నప్పుడు మీరు టీవీ షోకి ఎందుకు వచ్చారు తల్లి? ఇప్పుడు ఆవిడ భాగవతం బయటపడుతుంది కదా, మీ బావకి తెలిసిద్దిగా. తెలుసా మీ బావకి? ఇప్పటికీ తెలీదు. తెలిస్తే ఎందుకు కాపురం చేస్తాడు, తోలు తీస్తాడు ఇలా అందరినీ. ఏమ్మా తెలుసా? అంటే కేసు వేసినప్పుడు అయితే తెలుస్తుంది మేడం. ఇట్లా కేసు వేసుకున్నప్పుడు తెలుసు. తెలుసు, ఓపెన్ సీక్రెట్. అది పెద్ద పోలీస్ స్టేషన్ లో పంచాయతీ అయిపోయింది. సరే ఇప్పుడు దేనికి వచ్చారు ఇక్కడికి? ఆయన పిలిపించి ఆస్తి మరి నా బిడ్డకి తీస్తారా, నా భార్యని మంచిగా చదువుకుంటా అంటే తాకున్నా ఓకే, లేదా వదిలేసి మీకు ఏదన్నా నీకు నీ బిడ్డకి ఏదైనా ఆధారం ఇచ్చినా ఓకే. నీకు అవును సార్. ఏది ఎక్కువ కావాలి నీకు ఈ 2 చాయిసెస్ లో? భర్త కావాలా, లేదా అలాంటి మనిషితో నేను మారడు, నాకు వద్దు, నాకేదో నా జీవితం నేను బతుకుతానంటావా? మారాడు సార్, అసలు మారాడా? మరి బానే ఉన్నాడు కదమ్మా. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల ప్రయాణంలో 7 సంవత్సరాలు బానే ఉన్నాడు కదా. అప్పుడు బాగానే ఉంది మేడం. అప్పటికి నాకు తెలియదు వాళ్ళ వదినతో పెట్టినప్పుడు తెలియదు. ఇప్పుడు సంవత్సరం కంచెలే వాళ్ళ వదిన దగ్గర అయ్యి నన్ను ఏం చేసుకోపోని ఇంట్లోకి వస్తే నా చెల్ల పిల్లలు నేనే చదువుకుంటా. సరే ఇప్పుడు ఒకటేంటి, ఇప్పుడు నీకు మీ ఆయన వద్దు కాకపోతే మెయింటెనెన్స్ కావాలి నీకు నీ పిల్లకి. మెయింటెనెన్స్ కావాలి, లేకుంటే మా ఆయన బాగానే చదువుకుంటా. ఈ కంచెలు ఇందాక సార్ అడిగితే ఉన్నారు అడుగుతుంది, ఆవిడకి వేరే ఆప్షన్ లేదు, 2 అడుగుతుంది. ఏదంటే అది, ఆయన ఏదన్నా పర్వాలేదు. కాదమ్మా, ఇప్పుడు ఇందులో మీ అక్క తప్పు ఏమీ లేదుగా? ఏమి లేదు. వాడు అలాగ చిత్రీకరించాడు అంతే కదా. అట్లా చేసి ఇప్పుడు మా బావను మా అక్క వాళ్ళ కుటుంబం కూడా ఆగం చేస్తుంది సార్. దాన్ని పట్టుకొని ఇంతమంది. ఇప్పుడు మీ ఆయనతో మాట్లాడదామా? నేను మంచిగా సాక్కుంటా అంటే వెళ్ళిపోతావా పాపం తీసుకొని? ఇక్కడ మంచిగా వాళ్ళని ఎవరైనా ఒక వాళ్ళ అన్న ఎవరైనా పిలిపించి, ఆయన పిలిపించి వాళ్ళని పిలిపించి హామీ ఎవరన్నా ఉంటే నువ్వు నమ్ముతావా? ఎవరైనా వెళ్ళడం ఇష్టమేనా?
వెళ్ళడం ఇష్టమే మేడం. ఏం నేను దూరం కావాలని నీ లేదు. అమ్మ మా నీ- పాపకి ఏమైనా రాపించుకొని నిమిషాలే పోతా మేడం. అమ్మ నీకు మొదటి పెళ్లి అయిందా? ఆయన ఒకటే రోజు నాడికి పోయినా ఒక రోజే? ఒకటే రోజు పోయినా మేడం. ఆయనకు కాదు, అటు అతనికి పోయిన ఏంటి ఇటు ప్రాబ్లమా అతనికి? కొంచెం పిచ్చిలేసింది ఆయనకు. ఒక రోజే ఉన్నావు అతనితో? ఒక్క రోజు ఆడ పెళ్ళైన రోజు మళ్ళీ మరి పెళ్లికి మా ఇంటికి వచ్చిన ఆయనకు పిచ్చిలేసిపోయిండు. ఎక్కడా కూడా ఇక్కడ అంటే మీరు అమాయకుల్లా ఉన్నారమ్మా, కానీ పెళ్లి చేసినటువంటి మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా జాగ్రత్త తీసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కదా. ఇందాక అవును మీరు సార్. వస్తూనే తలరాత అన్నావమ్మా, కానీ ఇక్కడ ఏమి తలరాత అనేటటువంటిది ఏం లేదమ్మా. ఒక పిచ్చివాడు పెళ్ళైనటువంటి ఒక రోజులోనే పిచ్చోడి కింద మారిపోడు. వాడు ఇంతకు ముందు నుంచే పిచ్చి ఉంటది, అది సరిగా పసిగట్టలేదు. ఆయనకు తెలుసు సార్, ఇప్పుడు నాకు పెళ్లి చేసుకుంటే నాకు తెలుసు ఆయనకు నేను పోలేదు చేయలేదు అని తెలుసు నాకు అనే చేసుకున్నాడు. అది పాయింట్ కాదులే అమ్మ, నా పాయింట్ అది కాదు. నేను అనేది ఏంటంటే ఈ రోజు పదే తెలుసుండగా చేతులు కాల్చుకోవటం అనేది ఇక్కడ జరిగింది. దానికి పరిణామం ఏంటంటే కనుక నీకు ఒక బిడ్డ, ఆ బిడ్డ ఇప్పుడు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉంది. పోనీ ముందు నుంచి సవ్యంగా లేనటువంటి తండ్రి అయితే కనుక అది వేరే విషయం. కొంతకాలం బాగానే చూశాడు, బిడ్డను కూడా బాగా చూసుకున్నాడు. ఎంత కాదనుకున్నా నీ బిడ్డ ఈ రోజు తండ్రి మీద ఒక ప్రేమ, ఒక మమకారం పెంచుకుని ఉంటది. ఈ రోజు నువ్వైతే 2 చాయిసెస్ అడిగావు. ఒకటేంటంటే మారొస్తే భర్త కావాలి, మారకపోతే దూరం పెడదాం. కానీ ఆ బిడ్డ ఏం పాపం చేస్తుంది? అన్యాయం కదా. దీని అంతటికీ మూలం నేను ఏం చెప్తున్నానంటేనమ్మా, మొదటి జరిగినటువంటి పెళ్లిలో బహుశా మీ తల్లిదండ్రులు కొద్దిగా వాకప్ చేసుకుని పలానా వ్యక్తి పిచ్చోడా మంచోడా అని కనుక్కోవటం అనేటటువంటిది 2 నిమిషాల పనమ్మా. అక్కడ తొందరపాటు కనిపించింది. వాడితో ఒక రోజు కాపురం చేసిన తర్వాత ఆడు కరెక్ట్ గా లేడు అని తెలిసిన తర్వాత ఈ అమ్మాయి అదృష్టం శాతం బయటపడిన తర్వాత తల్లిదండ్రులు ఎలా ఉండాలి అంటే కనుక ఎంచుకునేటటువంటి రెండో సంబంధం అతి జాగ్రత్తగా ఇంకా ఎంచుకోవాలి. అరే ఆడపిల్ల జీవితం ఒక పెళ్లి ఇలాగ అవటమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మళ్ళీ జీవితం సర్వనాశనం అవ్వకూడదు అంటే కనుక మనం ఎంచుకునేటటువంటి వ్యక్తి చాలా కరెక్ట్ గా ఉండాలి అని చెప్పి. రెండోది ఎవరైతే కనుక నువ్వు చేసుకున్నటువంటి ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడో, ఈ వ్యక్తి గురించి కూడా వాకప్ చేస్తే కనుక తెలియనటువంటి అంశాలు ఏమీ కాదమ్మా. అది చాలా పెద్ద సంఘటన. అది సూసైడా మర్డరా అనేది కూడా మనకి ఇప్పటికొచ్చి తెలీదు. ఒక ఆడపిల్ల 3 పిల్లలు కన్నా తర్వాత కిరసనాయిల్ పోసుకుని కాలిపోయి చనిపోయింది అంటే కనుక మోస్ట్ పెయిన్ఫుల్ డెత్ అనమాట. అంటే ఆ స్థాయి వరకు వెళ్ళి చనిపోవటం అంటే కనుక ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటాయి. సూసైడా ఇతనే పోసాడా అనేది వేరే విషయం, మనకు తెలియదు, మనం చూడకుండా మాట్లాడకూడదు నేను చెప్తున్నాను. ఏదేమైనా కూడా కిరసనాయిల్ పోసుకునో లేదంటే పెట్రోల్ పోసుకునో తగలి పెట్టుకోవటం అనేటటువంటి అంత భయంకరమైనటువంటి చావు ఇంకోటి ఉండదు. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ డెత్ కూడా, ఎందుకంటే బ్రతకటం చాలా ఇంపాసిబుల్. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అది అందరికీ తెలుసున్నటువంటి వార్తే, అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా మీ తల్లిదండ్రులు కనుక్కోకుండా ముందుకెళ్ళారు. రెండో అంశం ఏంటంటే ఎంత కాదనుకున్నా నీకు అతనికి ఎంతమ్మా, ఒక 15 సంవత్సరాలు తేడా ఉంటుందా, 10 సంవత్సరాలు తేడా 10 ఉంటుంది? సంవత్సరాలు తేడా కూడా ఉంటుంది సార్. 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు తేడా వదిలేసేయండి. 3 పిల్లలు ఉన్నారు. అరే ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక షాక్ తిని ఒక పెళ్లి కాదు అది సెట్ అవ్వలేదనే ఉద్దేశంతో ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అంత భయంకరమైనటువంటి మనిషి హత్య చేశాడా, ఆత్మహత్యను ప్రేరేపించాడా అనేది తెలియకుండా అతనికి ఇచ్చి చేసి వెళ్ళి 3 పిల్లల్ని సాకేటటువంటి పరిస్థితి నీకు తీసుకొచ్చారు. అంటే నేను అనేది ఏంటంటేనమ్మా, అక్కడే మీ యొక్క దిక్కుతోచినటువంటి పరిస్థితి, మీ యొక్క అంటే మీరు ఏమీ చేయలేరు అనేటటువంటి పరిస్థితి అతనికి ముందుగానే అర్థమైపోయింది. వీళ్ళు ఏమీ లేక ఈ అమ్మాయికి మళ్ళీ పెళ్లి కాదు, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి పెళ్లి అవ్వదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ అమ్మాయిని మాకు ఇచ్చి పేశాడు. ఎలా బ్రతికినా కరెక్టే అనేటటువంటి ఉద్దేశంతో అతను ముందు నుంచి 2 కొమ్ములు ఉన్నాయి. ఈరోజు మీ అక్కతో ఒక తప్పుగా చేశాడు అనేది మనకి క్వశ్చన్ మార్క్, దాని గురించి మనం మాట్లాడద్దు. కానీ అదే ఇంట్లో ఎక్కడైతే ఒక చావు జరిగిందో ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక ఆమెను ఉంచుకోవటం కానీ, పెళ్ళైనటువంటి ఆమెను ఉంచుకోవటం కానీ, ఆ అమ్మాయితో మళ్ళీ కాపురం సంసారం చేసేటటువంటి దమ్ము ధైర్యం ఉంది అంటే కనుక అతని వ్యక్తిత్వం ఎంత ఘోరాతి ఘోరం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. నేను అనేది ఏంటంటే ఈ 3 పిల్లల్ని సాక్కోవటం, నువ్వు కన్న బిడ్డను నువ్వు చూసుకోవటం, ఈ అడవుల్లో నువ్వు పడ్డావే కానీ ఇతర పర్సనాలిటీలో ముందు నుంచే తేడా ఉంది అనేటటువంటిది పాయింట్ అమ్మా. ఎందుకు నేను ఈ పాయింట్ అంటున్నానంటే, ఈరోజు నా పిల్ల సార్, నా బిడ్డ సార్, నా జీవితం సార్ అని చెప్పి మళ్ళీ ఇంకో మెట్టు దిగిపోయేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఈ 7 సంవత్సరాల పాటు అతను కొట్టినా, తిట్టినా, హింస పెట్టినా, బాధ పెట్టినా ఈ రోజు నీ బిడ్డతో పాటు నువ్వు బ్రతికి బయటపడ్డావు అంటే అది అదృష్టం. అప్పుడు మీ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పు నా ఉద్దేశం నేను చెప్తున్నానమ్మా. అటువంటి వ్యక్తిత్వం అంటే అంత క్రూరమైనటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, నువ్వు ప్రశ్నిస్తే నిన్ను వచ్చి కొట్టాడు అనే దాని గురించి నేను మాట్లాడలేదమ్మా. 3 పిల్లలు కన్నటువంటి ఒక తల్లిని ఘోరాతి ఘోరంగా
చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అంటే కనుక ఇతను ఏ విధమైనటువంటి వ్యక్తిత్వం, ఏ విధమైన మనిషి అనేది ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. అతను ఆడవాళ్ళతో అన్నా ఉంటాడు, తాగొచ్చి విపరీతంగా ప్రవర్తిస్తాడు, ఎలాగన్నా వ్యవహరిస్తాడు. అవును సార్ అట్లా అంటే నేను ఈ ఈ ఈ వాతావరణంలో నీ గురించి, తన గురించి, బ్రతుకు గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించే దానికంటే ఆ బిడ్డ ఎవరైతే నువ్వు పెంచుతూ పెద్ద చేస్తున్నావో ఈ వాతావరణాన్ని అంతా ఆ బిడ్డ చూస్తుంది, ఆడపిల్ల. ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది, ఈ రోజు నా తల్లి మంచిగా ఉండి హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటుంది. ఈ పెళ్లి గిల్లి గురించి ఆ అమ్మాయికి అనవసరం. ఏది ఉన్నా కూడా ఆ మనిషి రావటం, మారిపోవటం అనేది కష్టసాధ్యం అనేది నా భావనమ్మ. ఈ రోజు మీరు బెదిరించవచ్చు, భయపెట్టచ్చు. ఇప్పుడు అతను ఏమంటాడు, ఇంకో వంక చూపెడతాడు. అప్పుడేమో వచ్చి మీ సిస్టర్ వంక చూపెట్టి కేసు అక్కడి వరకు తీసుకెళ్లారా అని చెప్పి మిమ్మల్ని కొట్టిపించాడు. ఎందుకంటే ఆ కేసు ఈ కేసు పెట్టారని చెప్పి. ఈ రోజు ఏం చేస్తాడు, మనం ఇక్కడి నుంచి మాట్లాడినా మీరు అక్కడికి వెళ్ళి పంచాయతీ పెడతారా, నా పరువు ఆ విధంగా తీస్తారా అని చెప్పి ఇంకో 2 దెబ్బలు ఎక్స్ట్రా వేస్తాడు. అంటే భర్త రావటం ద్వారా నేను మారిపోయాను మేడం, అది ఇది అని చెప్పి వచ్చేటటువంటి వ్యక్తి మనస్ఫూర్తిగా మారి నీ జీవితం సుఖవంతం చేస్తాడా, ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తాడా అన్నది ఆలోచించుకో. ఎందుకంటే ఫస్ట్ తోడు పిచ్చోడు, అతను వద్దు కాదు అని చెప్పి దూరం చేసుకున్నాం. ఇతను పిచ్చోడు కంటే చాలా ప్రమాదం. ఇతను పిచ్చోడు కంటే చాలా ప్రమాదం. ఇతనికి అసలు కనికరం లేదు, ఆలోచన లేదు. అతను డామినెంట్ క్యారెక్టర్. ఎందుకు డామినెంట్ క్యారెక్టర్ అండ్ బాసీ క్యారెక్టర్ అండ్ భయంకరమైన క్యారెక్టర్ అని నేను అంటున్నానంటే, ఏ ఇంట్లో అయితే ఒక ఆడపిల్ల చనిపోయిందో ఆ ఇంట్లోంచే ఒక ఆడపిల్ల ఇతనితో పాటు వెళ్ళటాన్ని ఆ కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరకరంగా చెప్పకుండా ముందుకు సాగరం పేరు అంటే కనుక ఇతను ఎంతమందిని ఎలా బెదిరించి భయపెడతాడు అనేటట్టు. మీరు చాలా అమాయకులుగా ఉన్నారమ్మా. అంటే మీరు భయపడే రకం. ఎందుకమ్మా ఇప్పుడు వరకు పోలీస్ కేసు పెట్టలేదంటే చంపుతాడేమో అని భయం అని చెప్పి. సో ఈ చంపుతాడు అనేటటువంటి భయం రానున్న రోజుల్లో నీకు ఎక్కువ అవుతుంది కానీ తగ్గుముఖం పట్టదు అనేది నా అభిప్రాయం. నా ఆలోచన ఏంటంటే, ఇప్పటి వరకు ఏదో విధంగా నువ్వు బయటపడ్డావు. అతను కావాలి అనేటటువంటి కోరిక మాత్రం నీ బ్రతికేదో నువ్వు బ్రతుకుదిగా నా బిడ్డతో. అతని దగ్గర నుంచి నీకు ఏదన్నా రాగలిగితే కనుక నీ పోషణ గురించి కానీ, నీ బ్రతుకు తెరువు గురించి కానీ దాని గురించి ఆలోచించుకుని బయటపడితే బెటర్ అనేది నా అభిప్రాయం. మేడం, ఈ కేసులో అమ్మాయి నాకు అర్థమైనంత వరకు 50% చెప్పగలిగింది. అంటే ఇంత అమాయకంగా ఈ అమ్మాయి కోర్టులకు వెళితే అసలు కోర్టులో ఏం చెప్పగలిగిద్దో లేదో అనేది కూడా కొంత డౌటే. వాళ్ళ సిస్టర్ వచ్చినాక ఆవిడ ఇంకొంచెం ఎక్కువ చెప్పగలిగింది ఇన్ఫర్మేషన్ అనేది. ఇవి ఎంతవరకు నిజం అనేది ఒకసారి వాళ్ళ ఆయనతో మాట్లాడితే, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది, తనకు ముందు ధైర్యం కావాలి, లీగల్గా వెళ్ళాలనేంత సపోర్ట్ కావాలి. ఈ రెండిట్లో ఏదైనా దొరికితేనే తన ముందుకు వెళ్ళగలిగింది. పానం గడగడానికి కింద గడుపుతుంది మేడం ఇట్లా టెన్షన్. అదేనమ్మా, అందుకనే ఒకసారి ఆమె వెనకాల మా టీం ఉంది అనేది తెలియాలి కదా. ఒకసారి అలా ఆయనతో మాట్లాడదాం. మిగతా ఫైటింగ్ ఎలా చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మనం ఆలోచిద్దాం. అమ్మ, ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ లేకుండా ఏ కుటుంబం ఉండదు. నీకు దేవుడు రాశారా, తల్లిదండ్రులు రాశారా ఏంటంటే, మీకున్న పెద్ద ఫ్యామిలీకి ఫైనాన్షియల్ కష్టాలకి ఉన్నంతలో ఆడపిల్లల్ని బయటకు పంపించాలి కాబట్టి ఉన్నంతలో మీ తల్లిదండ్రులు ఓ మంచి సంబంధం అనుకుని వాళ్ళు చేశారు. వాళ్ళు వెంటనే 1 డేలోనే అంతా అయిపోయింది. మళ్ళీ ఇది ఒక సెకండ్ మ్యారేజ్ అని చెప్పి ఇతన్ని తీసుకొని వచ్చి చేశారు. ఈయన క్యారెక్టర్ ఎట్లా ఉంది, దారుణాతి దారుణంగా ఉంది. మీ అవసరం ఎట్లా అంటే, ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న ఫ్యామిలీలో కూడా మీరు సర్దుకోగలరు. మీ లైఫ్ స్టైల్ అంతే. ఇది కొంచెం ఇన్ని ఎపిసోడ్లు ఇవన్నీ చూస్తా అంటున్నారు కదా. ఎన్నిసార్లు రమ్య గారు చెప్తున్నారు, క్యారెక్టర్తో బతకండి. ఒకవేళ అలా లేకపోతే ప్రాణహాని దాకా వస్తే స్త్రీలు బయటకు వచ్చి ఇండివిడువల్గా బతకండి తల్లి. ఏడ్చుకుంటూ ఆళ్ళల్లో ఇళ్ళల్లో కూర్చోవడం కాదు, న్యాయ పోరాటం చెయ్యండి. మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి ప్రయత్నించండి. అతని దగ్గర పనికిమాలినోడు అనుకో, నిన్ను నువ్వు పోషించుకోవడానికి, నీ పిల్లని పోషించుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఈ ధైర్యం లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తారు? మా ఎపిసోడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సుమన్ టీవీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ సగం మంది ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తే విని మీరే సగం సాల్వ్ చేసుకుంటారని. అది అన్ని ఎపిసోడ్లు విన్నారు, అన్ని చూసి వచ్చామన్నారు. చూసి వచ్చిన వాళ్ళు ఇంత డీలాగా ఉంటే అట్లా తల్లి? ఓ భద్రకాళిలాగా నువ్వు ఫైట్ చేయాల, నీ న్యాయ పోరాటం నువ్వు చెయ్యాలి. నీ మీద ఒక ఆడపిల్ల ఉంది కదా, వస్తే వచ్చినా పర్వాలేదులేండి, లేకపోతే పర్లేదులేండి, లేకపోతే ఏదైనా ఇవి కాదు నువ్వు అడగాల్సింది. న్యాయం అడగాలి, ధర్మ ప్రకారం నీకు రావాల్సింది అడగాలి. అప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి నాన్న. మీ అక్కొక్కతే స్ట్రాంగ్ అంట, మీ ఫ్యామిలీలో మీరంతా వీకే అంటే ఎవడికి పట్టింది ఇక్కడ మీ వెనకాల ఉండి సపోర్ట్ చేయడానికి? నీకు నువ్వే. ఈ మాత్రం కుటుంబాలు కూడా లేకుండా చాలా మంది ఉన్నారు. వాళ్ళ బతుకుతున్నారుగా.
ఇప్పుడు గబుక్కుని మీ సిస్టర్ నిన్న ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని వాళ్ళ ఆయన అంటే ఆ అమ్మాయి అనలేదు, ఎందుకంటే నువ్వు అక్కవు కాబట్టి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మీ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సరే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇన్ కేసు వాళ్ళు లేకపోతే నీ ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు కదా నువ్వు ఇట్లా ధైర్యంగా ఉండాలి. మేడం నేను ఓ 10 రోజులు అంటుంది మేడం, ఏమైనా నేను వస్తా అదేమ్మా నేను చెప్తున్నాను కదా, ఓ 10 రోజులు వీళ్ళు షెల్టర్ ఇచ్చారు. ఆ 10 రోజుల్లో మనం ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. ఎవరో ఒకళ్ళు వచ్చేసి న్యాయం చేసేయాలంటే వర్కౌట్ అవ్వదు కదా తల్లి. పైగా మన ఇండియాలో న్యాయ పోరాటాలు అంత ఫాస్ట్గా అయిపోవు. నువ్వు ముందు ధైర్యంగా ఉండి లీగల్గా నువ్వు ఫైట్ చేయగలిగితే నిన్నెవ్వరో చంపరు. నువ్వు అక్కడ ఉంటే డేంజర్ కానీ మీ ఆయన ఎవరిని చంపడు తల్లి. వాళ్ళే కిరసనాలు పోసుకోవాలా, వాళ్ళే ఏదో సిలిండర్ వదులుకొని చచ్చిపోవాలా, అలాంటి ప్లాన్ చేసే టైపు. నీకు ఆ ధైర్యం కూడా లేదు కానీ నువ్వు అలా చేయవుగా. 1 2 అలా చేయాల్సిన అవసరమే నీకు లేదు. నీకు పాప ఉంది. ఆ పెచ్చదేవతో సూసైడ్ చేసుకుని 3 పిల్లల్ని అనాథలు చేసేసింది. అయినా ఆయన మారాడా? మారలే. ఆ అమ్మాయి ఎందుకు చేసుకుంది? ఇక్కడ నిన్ను పెళ్లి చేసుకున్నాక మీ అక్కతోటే ఒక డీలింగ్ ఉంది ఇక్కడ, అర్థమవుతుందా? అలాగే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ అక్కతో ఒక డీలింగ్ ఉంటది కదా. ఆ అమ్మాయి సూసైడ్ చేసి చచ్చిపోవడానికి కారణం ఈయన హెరాస్మెంట్ ఒకటే కాదు మేడం. వాళ్ళ అక్క కూడా చచ్చిపోయింది. ఇంకో అక్క కూడా చచ్చిపోయిందా? వాళ్ళ సొంత అక్క కూడా చచ్చిపోయింది. మరి ఈ అక్క పెద్దమ్మ కూతురు, ఈ అక్క పెద్దమ్మ కూతురు, వాళ్ళ సొంత అక్క కూడా ఇలాంటి ఒక అక్రమ సంబంధాలు చూసే కదమ్మా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అంతే. ఇది ఒక్కటే ఊరికే కాదు, అదే దుకాణం మళ్ళీ నీ ఫ్యామిలీలో దొరికింది. ఇక్కడ నలుగురు ఉన్నారు, వదిల్లో మరదళ్ళు. చక్కగా ఈ పిల్లని పెళ్లి చేసుకుంటే వాళ్ళ 3 ఎవరో ఒకరు గోకొచ్చు, వాళ్ళ కాపురాలు నాశనం చేయొచ్చు. సచ్చినట్టు నా కాళ్ళ దగ్గరే పడి ఉంటారు. ఇదే కదా ఆయన ట్రిక్. ఇవి తెలుసుకున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఇలాంటి వ్యక్తి నా కుటుంబంలో అవసరమా లేదా? ఈ ధైర్యం తెచ్చుకో ఫస్ట్. నువ్వు ఇందాక ఏం అడిగా, నాకు భర్త వస్తే చాలండి, ఓకే, లేకపోతే పిల్లకి నాకేమైనా న్యాయం చేస్తే. రెండోదే కరెక్ట్ నీ కేసులో. నీ కోసం నమ్మి నీ పిల్ల కోసం నేను ఆయన దగ్గరికి పంపించలేము. అతను చంపడు, చచ్చిపోయేలాగా చేస్తాడు. అతను చంపడు, పిచ్చెక్కేలాగా చేస్తాడు. అతను చంపడు, నిస్సహాయ స్థితిలో నీకు నువ్వుగా ఏ గొయ్యో ఎత్తుక్కుని నీ పిల్లతో పాటు దూకేసేలాగా చేస్తాడు. లేదా నీ బ్లాక్ మెయిలింగ్ ఏ రేంజ్ లో ఉంటదంటే నీ మిగతా 3 సిస్టర్స్ ని టార్గెట్ పెడతాడు. ఆల్రెడీ ఒక సిస్టర్ కాపురం నాశనం చేశాడు. మరిది రమ్మన్నాడు, వెళ్తాము, ఏదైనా గుడికి వెళ్ళాలో షాప్కి వెళ్ళాలో ఎవరైనా ఎక్కుతారు తల్లి. ఆ బైక్ ఎక్కిన అమ్మాయి జీవితం సర్వనాశనం చేసేసాడు. ఇక మిగిలింది ఈ బకరా, లేకపోతే ఇంకొకళ్ళు. ఈ ఉన్న 3 టార్గెట్ పెడితే నువ్వు సరెండర్ అయిపోతావు. సో ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి భర్త నీకు అవసరమే లేదు. అర్థమవుతుందా? నీకు లీగల్ సపోర్ట్ ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను చెప్పానే అనుకో. అసలు చేసే ధైర్యం నీకు లేదు. నేను ఎందుకు చెప్పడం? పో సర్దుకో. చేస్తా మేడం, ధైర్యముతోనే కొంచెం ఇక్కడ ఒక కుళాయి పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు. మనం ఈ సమాజంలో బతకాలంటే ముందు ఆ కుళాయికి ట్యాప్లు కట్టే. ఓకే, లీగల్ గా నువ్వు ధైర్యంగా వెళ్తానంటే ఫ్రీ సర్వీసులు ఎట్లా ఉంటాయో నేను చెప్తా. దానికంటే ముందు మీ ఆయనతో మాట్లాడదాం. ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ కేసులో నేను మాట్లాడవసరంలే, కానీ మేము మాట్లాడితే మా టీం అంతా నీ వెనకాల ఉంది అనే ఒక భయం ఆయనకు ఉంటుంది. అందుకోసం మాట్లాడతా. నీ అదృష్టం బాగుండి ఆయన ఫోన్ తీస్తే సరే మేడం. మేడం మాట్లాడదాం అలా. ఏమంటున్నాడు? ప్రాణం తీసుకుంటా అంటున్నాడా? అదేనా రింగ్ టోన్? హలో మల్లేష్ గారు అండి మాట్లాడేది? నేను సుమన్ టీవీ పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. అవును, సుమన్ టీవీ పద్మవ్యూహం అనే ప్రోగ్రామ్ దగ్గర నుంచి కాల్ చేస్తున్నాము. ఇక్కడ అడ్వకేట్ రమ్య గారు మాట్లాడతారు, ఒక నిమిషం మాట్లాడండి. అమ్మా మల్లేష్ గారు మాట్లాడేది. వారిని పెట్టేశాడు. ఈయన మీద కేసులు ఉన్నాయి కదా, అడ్వకేట్ అనగానే పెట్టేసాడు. హలో ఎందుకే ఫోన్ పెడుతున్నావు? ఫోన్ ఎందుకండి కట్ చేస్తున్నారు? మాట్లాడడానికి కదా చేసాం. మీతో ఏం పని ఉందో ఇప్పుడు అడ్వకేట్ రమ్య గారు చెప్తారు, వినండి. వినలేండి, ఇంకా అట్లా విన్నప్పుడు ఏం మాట్లాడతాం. ఇక్కడ మీ ఆవిడ రజిత వచ్చింది ఇక్కడ ఈ కార్యక్రమానికి. ఇదా సుమన్ టీవీలో పద్మవ్యూహం అని. ఇట్లాంటిది నీకేం తెలియదు కానీ సరే అదేంటి నోటీసులు వస్తాయి ఇంటికి, అవైతే తీసుకో, అవి తెలుసు కదా. పెట్టేశాడు. అమ్మా మీ హస్బెండ్ కి మేము ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసామంటే మాకు తెలుసు ఆయన మాట్లాడడానికి. కనీసం నువ్వు ఇక్కడికి అప్రోచ్ అయ్యావు అనేది ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్లే. నీ వెనకాల కొన్ని 100 మంది ఉన్నామని ఫిక్స్ అవ్వు ఫస్ట్. ఎందుకంటే ఏదైనా జరిగితే గబుకుని మాకు కాంటాక్ట్ అవుతావు కాబట్టి. ఓకే,
ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? Hmm. ధైర్యంగా లీగల్ గా వెళ్ళు. Hmm. ఇందాక నుంచి నేను 30 సార్లు చెప్పా, మీ ఆయన నిన్ను చంపాడు, Hmm. నిన్ను వచ్చి నరికేస్తా, పొడి చేస్తా, ఈ డైలాగులు మాటల వరకే, అవి జరగవు, గుర్తుపెట్టుకోండి. సరే. మీరుండే ప్లేస్ కు వచ్చి చంపడం అనేది అసలు జరిగే పని కాదు. Hmm. ఆయన ఏం చేస్తాడో చెప్పాను, ఆయనతో కలిసి ఉంటే Hmm. నువ్వు ఉంటావో లేదో డౌటే. నువ్వు బయటకు వచ్చేసావు కాబట్టి ఇప్పుడు ధైర్యంగా పోరాడు. Hmm. ఫస్ట్ నువ్వు రేపు పొద్దుట వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయి. Hmm. ఆయన దసరా పండగ చేసుకోకూడదు. Hmm. మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేస్తే ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే నాకు ఇంకా అవసరం లేదండి, ఇంత కౌన్సిలింగ్, నాకు ప్రాణహాని ఉంది, మీరు కేసే రిజిస్టర్ చేసేయండి అని చెప్పు. Hmm. కేసు రిజిస్టర్ చేయించుకో, నీకు అక్కడ ఏ ప్రాబ్లము రాదు. కేసు రిజిస్టర్ చేయడం వల్ల ప్రొటెక్షన్ వస్తుంది. Hmm. నీకు ఏం జరిగినా, నీ సరౌండింగ్స్ లో ఏం జరిగినా ఆయన అకౌంట్ లోకి వెళ్ళిపోద్ది. Hmm. నీకు అక్కడ ఏం పెద్ద రిజల్ట్ రాదు. అంటే ఇమ్మీడియట్ గా మీ ఆయన ఆస్తి సగం రాసిస్తాను ఇట్లా ఏం ఒప్పుకోడు. Hmm. అసలు ఆయన ఎప్పటికీ నీకు ఏ ఆస్తి ఇవ్వడు, గుర్తుపెట్టుకో. Hmm. ఆ వారసురాలు పుట్టినంత మాత్రాన ఆస్తి ఇవ్వాలని ఎక్కడా లేదు, అది వేరే పంచాయతీ, నేను తర్వాత చెప్తా. Hmm. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కేసు ఎందుకంటే నీకు ఏది జరిగినా, నీ ఇంట్లో వాళ్ళకి ఏది జరిగినా, మీ సిస్టర్స్ కి ఏం జరిగినా అతనిదే బాధ్యత అవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా అదే చెప్పారు కాబట్టి. Hmm. ఓకే. Hmm. తర్వాత ఇప్పుడు ఒక అడ్వకేట్ నన్నా కలవండి. Hmm. లేదు మేడం మేము లాయర్లు పెట్టుకోలేమంటే, నువ్వు ఎక్కడుంటావో నాకు తెలియదు. ఒకటి మీ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, ఊర్లో, మీరేమో హైదరాబాద్ సరౌండింగ్స్ లో లేరు, వేరే చోట ఉన్నారు. Ah, నేను ఒక నెంబర్ ఇస్తాను మీకు, మా లీగల్ సర్వీస్, ఫ్రీ సర్వీస్. ah. ఆ నెంబర్ ద్వారా నేను అడ్వకేట్స్ ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు 2 కేసులు వేయిస్తారు మీ చేత. Hmm. గృహహింస చట్టం కేసు, నీకు పాపకి నెల నెల మెయింటెనెన్స్ కావాలనే కేసు. Hmm. చిరొక 15,000 కావాలని చెప్పి మెయింటెనెన్స్ కేసు వేయండి. Hmm. లేదా పాపకు 10,000, నీకు ఒక 20,000 అని చెప్పి వేయండి. Hmm. కోర్టు తక్కువలో తక్కువ 15,000 అన్న ఆర్డర్ చేస్తారు. అవును. ఎందుకంటే ఆయనకు 5-6 ఎకరాలు ఉన్నాయి. Hmm. ఇంకెక్కువ ఇన్కమ్ వస్తుంది అనుకుంటే ఇంకెక్కువ కూడా అడగొచ్చు మీరు. Hmm. అవును మేడం. గృహహింస చట్టం కేసులో అతనికి 4 ఎకరాలు ఉన్నాయి కదా, అందులో 4 ఎకరాలు మెయింటెనెన్స్ వరకు అటాచ్మెంట్ చెయ్యండి అని అడగండి. అవును మేడం. ఆస్తి ఎక్కడికి పోదు. Hmm. ఆయన నీతో సెటిల్మెంట్ చేసుకొని, ఇదిగో ఈ 1/2 ఎకరం పిల్లకి రాసిస్తాను అనే దాకా 1/2 ఎకరమో ఎకరమో, ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకసారి మీరు అప్పర్ హ్యాండ్ లో ఉన్నప్పుడు గొంతెమ్మ కోరికలకి వెళ్ళొద్దు. Hmm. అర్థమవుతుందా? అవును మేడం. ఈ ఫ్రీ లీగల్ సర్వీస్ మీరు ఎక్కడైతే ఉంటారో నేను ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఈ 3 కేసుల్లో ఒక కేసు నువ్వు వేసుకుంటే మిగతా 2 కేసులు నేను వేయిస్తాను. సరే మేడం. నీకు మంత్లీ మెయింటెనెన్స్ ఇప్పిస్తాము, సరే మేడం. ఆస్తిని అటాచ్మెంట్ చేయిస్తాం. నీకు నేను ఇప్పించలేను కానీ మీరు వేసిన కేసుల వల్ల ఆయనే సెటిల్మెంట్ కి వస్తాడు. సరే మేడం. ఆటోమేటిక్ గా మ్యాటర్ సెటిల్మెంట్ అయినప్పుడు వచ్చినంత తీసుకుని వదిలించుకో, విడాకుల కేసు వేసుకోండి. సరే మేడం. ఇలా నువ్వు ధైర్యంగా వెళ్తేనే నేను ఏమైనా చేయగలను. సరే మేడం, ఈ కేసులో మనం లీగల్ సపోర్ట్ ఇప్పించడం చాలా అవసరం అండి. ఎందుకంటే వాళ్ళు చాలా భయంతోటో మా పాపకి ఏదన్నా ధైర్యంగా ఉండండి. మెయింటెనెన్స్ మీరు బతుకున్నంత కాలం మెయింటెనెన్స్ అయితే వస్తుంది. ఆస్తి వస్తుందా రాదా అంటే లాగేసి పక్కన పెట్టండి, ఇంతే. నువ్వు అట్లా ధైర్యంగా వెళ్తే పని అయిపోతుంది. సరే మేడం. ఏమ్మా, ఈ వేదిక నమ్ముకొని వచ్చావు, ఏం చేయాలనేది చెప్పారు కదా, దాని తగ్గట్టుగా ధైర్యంగా వెళ్ళి చెయ్యి, ఇలా ఏడుస్తూ మాత్రం కూర్చోద్దు. ఆ? జాగ్రత్త. సరే మేడం. థ్యాంక్స్. ఈ వేదిక నమ్ముకొని వచ్చినందుకు, తనకు కావాల్సినటువంటి న్యాయం చేసినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, నమస్తే. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.